ఈ వీడియోలో మనం సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మాట్లాడదాం. అలాగే ప్రోమో 1 కరెక్ట్గా నేను చేసే టైంకి వచ్చింది, అందుకే మళ్ళీ ఆపి 2 కలిపి చేస్తున్నాను. మన సాటర్డే ఏం జరగబోతుంది దాంట్లో ఇది కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. బట్ ఇంకా దానికి మించినవి చాలా ఉన్నాయి. అవి ప్రోమో 2, ప్రోమో 3లో రాబోతున్నాయి. చాలా పనిష్మెంట్లు ఉన్నాయి, చాలా రోల్ చేంజ్లు ఉన్నాయి, చాలా జరిగాయి. సో ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి అనిపిస్తే అంటే ఎలా అయినా మీరు చూడొచ్చు. సో మన మోటివేషన్ కోసం లైక్ చేయండి. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్ళట్లే, సంథింగ్ ఫిషీ హ్యాపెండ్ మన ఛానల్కి. సో గట్టిగా పడట్లే. సో లైక్ గట్టిగా కుద్దండి, హైప్ ఆప్షన్ వాడండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది మన 10,000 దగ్గరలో. 40-50 వస్తే 10,000 అయిపోద్దంట. ఈ వీడియో అయ్యేసరికి అయిపోవాలని కోరుకుంటున్నాను. 10,000 వస్తే బ్రాడ్కాస్ట్ ఛానల్ వస్తుంది, అప్పుడు మనం అక్కడ మాట్లాడుకోవచ్చు నీట్గా. అది మ్యాటర్. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంక మొదలు పెడదాం. ఈ వీడియోలో సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతున్నాయి. సాటర్డే షూట్ అయిపోయింది 3 గంటలకి. ఆ అప్డేట్లన్నీ మాట్లాడతాను. సో ఎవరైతే లీకులు వద్దనుకుంటున్నారో కైండ్లీ ఇగ్నోర్ దిస్ వీడియో, ఎందుకంటే ఈ వీడియోలో ఉన్నవన్నీ లీక్లే. అలాగే ప్రోమో అనాలిసిస్ కూడా చేద్దాం. అలాగే ఎలిమినేషన్ గురించి కూడా క్విక్ అప్డేటు. సో ఎలిమినేషన్ ఇంకా అవ్వలేదు, సండే ఎపిసోడ్లో జరగబోతుంది. బట్ అది 99.999% మాస్క్ మ్యానే ఎలిమినేట్ అవ్వబోతున్నాడు, ఫిక్స్. అది ఎలా చేయబోతున్నారో అనేది ఇంట్రెస్టింగ్గా చేయబోతారా, లైక్ లాస్ట్ టైం ఆదిత్య ఓం గారిని శేఖర్ భాషనే పెట్టి హౌస్ మెజార్టీకి ఇచ్చేసారు చూసారా. అలాగా ఈయనకి హెల్త్ బాగోలేదు ఈ కన్సర్న్ మీద ఆయనకి దండేసి పంపించవచ్చు. ఓవరాల్గా అయితే ఆయన్నే పంపిస్తారు. అది ఎందుకో క్లారిటీ కూడా చెప్తాను, ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. ఇంకోటి వచ్చేసరికి యాక్చువల్గా అఫీషియల్ ఓటింగ్లో 2 ఓటింగ్లు ఉంటాయి కదా, ఒకటి హాట్స్టార్ ఓటు, ఇంకోటి ఫోన్ కాల్ ఓటు. అందులో హాట్స్టార్లో లీస్ట్ హరీష్, దాని తర్వాత శ్రీజ. ఫోన్ కాల్లో లీస్ట్ శ్రీజ ఉన్నదండి. ఓవరాల్గా అన్ని కలిపితే శ్రీజ ఉన్నారు. బట్ హరీష్ ఎందుకు పంపారు అంటే, హరీష్ 5th పొజిషన్లో ఉన్నాడు, 6th పొజిషన్లో శ్రీజ ఉందండి. కానీ హరీష్ 2 వారాల నుంచి అవుట్ ఆఫ్ స్కోప్ కనబడట్లే. ఆ బీన్ బ్యాగ్ మీద కూర్చోవడమే. ఆ బీన్ బ్యాగ్ మీద నాగార్జున గారు మంచిగా వేసుకున్నారండి. నాగార్జున గారు కూడా బీన్ బ్యాగ్ మీద కూర్చొని. ఎందుకురా అంటే చెప్తా అక్కడికి వచ్చేసరికి. సో మ్యాటర్ ఏంటంటే హరీష్ కనబడట్లేదు. ఏదైతే ఒక ఇష్యూ వచ్చిన తర్వాత కంప్లీట్గా సైలెంట్ అయిపోయాడు. అండ్ హెల్త్ కూడా బాగోట్లేదు. ఫిజికల్ టాస్క్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు. రాబోయే రోజుల్లో వైల్డ్ కార్డ్స్ October 11 నుంచి 7 to 8 మెంబర్స్ దోలుదీరిపోయి కంటెస్టెంట్లు వస్తున్నారు, ఫుల్ ఫిట్గా ఉన్నారు. సో టాక్ ఏంటంటే వర్షాలు పడ్డం వల్ల సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు. పోస్ట్ October 11 నుంచి బీభత్సమైన ఫిజికల్ టాస్క్లు, డే అండ్ నైట్ టాస్క్లు ఉండబోతున్నాయి. సో హరీష్ ఈ ఫిట్నెస్తో ఈ ఇంజరీస్తో ఆడడం కష్టం అని చెప్పి ఆ కాల్ తీసుకున్నారు. శ్రీజ ఉంటే ఏదో ఒక కంటెంట్ వస్తుందని. ఐ హోప్ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందని జస్ట్ వివరణ ఇస్తున్నాను. ఎందుకు హరీష్, వై నాట్ శ్రీజ అని చాలామంది నన్ను అడుగుతున్నారు. అందరికీ చెప్పలేక వీడియోలో చెప్తున్నాను. అది సాటర్డే రోజు నాగార్జున గారు చాలాసేపు బీన్ బ్యాగ్ మీద కూర్చున్నారంట. అది హరీష్ని ఇమిటేట్ చేయడం కోసం. ఎందుకురా అంటే, నువ్వు ఎక్కడా కనబడట్లేదు స్వామి, అగ్ని పరీక్షలో మేము నిన్ను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసాము, అందులో మినిమం 10% కూడా ఉండట్లేదు, అయితే మూల కూర్చుంటున్నావు, కంప్లైంట్లు ఇస్తున్నావు, ఏమీ చేయట్లేదు, నువ్వు ఆకాశంలో ఎక్కడికో దూసుకొని వెళ్ళిపోతాంటే పాతాళంలోకి బోర్వెల్ వేసుకుని వెళ్ళిపోతున్నావు అని చెప్పినట్టు అన్నారంట. నిజంగానే అలానే ఉంది, కనబడట్లేదు. మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోలేదు, చాలా ఎక్స్పెక్ట్ చేశారు మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి. అక్కడ ఏం జరగట్లేదు. ఫస్ట్ 10 రోజులు ఫ్యూ డేస్ ఉంది. ఎప్పుడైతే ఆడవాళ్ళ కాన్సెప్ట్లో నెగిటివ్ అయిపోతున్నాడు అని అనుకున్నాడో ఫుల్ డౌన్ అయిపోయాడు. ఏం లేదు, డొల్లా. ఆ బీన్ బ్యాగ్ దగ్గర కూర్చోవడం, కంప్లైంట్లు కూడా ఏదైనా ఉంటే చిన్నవి సంజనాతో అవ్వడం తప్ప ఏం లేదు. అండ్ టాస్కులు కూడా ఆడలేకపోతున్నాడు. రాబోయే రోజులు అన్ని ఫిజికల్ టాస్కులే. అది ఒకటి. నెక్స్ట్ సంజన అది సిగ్గుండాలి అనే కాన్సెప్ట్ మీద చాలా జరిగిందంట మన టీవీలో. ఫస్ట్ రాగానే స్పాన్సర్స్ టాస్క్ చూపిస్తారు, ఆ తుఫానీ టాస్క్. 2 టీములు డివైడ్ అవుతాయి. ఆ 2 టీములు చూసారు కదా, ఒక దివ్య నిఖిత వెళ్తుంది, ఇంకో పక్క పవన్ కళ్యాణ్. దివ్య నిఖిత టీం గెలుస్తుంది. దివ్య నిఖిత టీంలోనే డెమాన్ పవన్ ఉంటాడు, బర్నీ ఉంటాడు, సంజన ఉంటాడు. సో గెలిచిన తర్వాత వాళ్ళకి థమ్స్అప్ బిర్యానీ వస్తే ఈమె తిందు, ఎందుకంటే ఈయన సిగ్గుండాలి అనే మాట మాట్లాడతారంట ఆ ఎగ్జిబిషన్లో. సో ఆ పాయింట్ మీద ఆమె చాలా హట్ అయ్యి, మేమేమైనా బట్టలు తిరుగుతున్నామో, సిగ్గుండాలి అంటున్నారు, మా ప్రొఫెషన్ని ఇలా అంటాం రాంగ్ ఇది అని చెప్పి ఆమె చాలా అఫెండ్ అయ్యి చాలా మెస్సీగా జరిగిందంట. అది మనం మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. ఇష్యూ రూట్ కాజ్ అయితే అది. ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మనం మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇది టాస్క్, స్పాన్సర్స్ టాస్క్. తర్వాత శనివారం చాలా వీడియోలు ప్లే చేశారంట. అందులో వన్ ఆఫ్ ద వీడియో ఈ పోపు ఇష్యూ మీద మాట్లాడుకున్నారంట. నెక్స్ట్ నిన్న కెప్టెన్సీ టాస్క్లో అయింది కదా, డిమాండ్ పవన్, రీతు, పవన్ కళ్యాణ్, ఆ వ్యాపారం మీద జరిగిందంట. అండ్ ఎగ్ విషయం మీద జరిగిందంట. మాట్లాడదాం 1 by 1. సో ఫస్ట్ వీళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ టాస్క్ అని చెప్పి గోల్డ్ స్టారు, సిల్వర్ స్టారు, బ్లాక్ స్టారు అని 3 కేటగిరీలు పెట్టుకున్నారట. గోల్డ్ స్టారు అంటే ఆల్రౌండరు, పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని వైజు ఆల్రౌండర్ అన్నవాళ్ళు. ఆ గోల్డ్ స్టార్ వర్తిస్తుంది, ఒకటే స్టారు. అది రైట్ అవే నాగార్జున గారు ఇమాన్యుయల్కి ఇచ్చారంట. సో అలాగా ఇమాన్యుయల్కి గోల్డ్ స్టార్ దక్కింది. మిగిలిన వాళ్ళు అందరూ సిల్వర్ స్టారు, బ్లాక్ స్టార్కి వచ్చి 2 రావాలంట. సో వచ్చిన వాళ్ళందరూ సిల్వర్ స్టార్ పిక్ చేసుకున్నారంట. లాస్ట్లో 3 మిగిలారంట. ఆ 3 ఎవర్రా అంటే ఫ్లోరా, సంజన, హరీష్. సో
సంజన గారు ఏమో సిల్వరే తీసుకున్నారంట. సో మిగిలిన ఇద్దరు ఎవరు, ఫ్లోరా, హరీష్, వీళ్ళిద్దరూ బ్లాక్. సో బ్లాక్లో ఉండడం వల్ల పనిష్మెంట్ ఏందిరా అంటే ఫ్లోరాకి ఇందాక చెప్పాను కదా, యాక్చువల్ వీడియో చేసి ఆప్సాను, సారీ, ఆమె 2 weeks డైరెక్ట్ నామినేషన్స్లో ఉంటుంది. ఇది స్కెచ్చే. ఎందుకురా అంటే ఆమెను ఎలాగైనా ఎలిమినేట్ చేద్దాం ఫిక్స్ అయ్యారు. 5th week 100% డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఈమె స్కిప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే పిఆర్ ఓట్లు గట్టిగా పడుతున్నాయి. సో బిగ్ బాస్ టీం మాత్రం ఈమెను ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి, వైల్డ్ కార్డ్ వచ్చే లోపల ఫిక్స్ అయ్యి ఈ టాస్క్ పెట్టారు. అక్కడ ఆమెకు బ్లాక్ స్టార్ రాకపోయినా ఆమె నిరికించైనా బ్లాక్ స్టార్ పెడతారు, అది మ్యాటరు. సో ఆమె ఇంకా నామినేషన్స్లో నామినేట్ చేయవలసిన లేదు, స్ట్రైట్ అవే నెక్స్ట్ 2 weeks ఆమె నామినేషన్స్లో ఉంటుంది. అది పనిష్మెంట్ బ్లాక్ స్టార్ రావడం వల్ల. తర్వాత నెక్స్ట్ ఇంకేం మాట్లాడంటే ఎవరు అన్డిజర్వ్డ్ అని చెప్తే వీళ్ళిద్దరు అన్డిజర్వ్డ్ అన్నట్టు చెప్పారంటే, దాని తర్వాత పోపు విషయం గురించి వీడియో వేసి చూపిస్తే ఎమాన్యుయల్ వచ్చేసరికి తనుజది రాంగ్ అన్నట్టు చెప్పాడంట. అప్పుడు నాగార్జున ఎలా కంక్లూడ్ చేశాడంటే అందులో ఎవరిది తప్పు లేదు, ఓనర్గా ఆమె చేయాల్సింది ఆమె చేసింది, ఆమెకు రైట్ ఉంది, తనుజ కాకపోతే అంత గసరకుండా ఉండాల్సింది అని చెప్పి డెమాన్ పవన్ కొంచెం డబ్బులు పెట్టారంటే లేపి. పోపు వేయడానికి ఎంతసేపు పడుతుంది అంటే మనోడు 15-20 నిమిషాలు పడుతుంది అంటే, అక్కడ ఉన్న ఆడియన్స్లో ఎవరినో లేపితే 2-3 నిమిషాలు అవుతుంది అంటే 2-3 నిమిషాలకి నువ్వు ఆపుకోలేవా, చెయ్యొచ్చు కదా, అంత పెద్ద సీన్ అయ్యే కాదు అని చెప్పి పోపు మ్యాటర్ని సంజనాది పెద్ద మ్యాటర్ ఇష్యూ ఏమీ లేదు అన్నట్టు డీల్ చేసి క్లోజ్ చేశారంట. తర్వాత డిమాండ్ పవన్కి కొన్ని వార్నింగ్లు పడ్డాయంట. పోపు విషయమనే కాదు, నువ్వు నీ కెప్టెన్సీలో 2-3 సార్లు పడుకున్నారు అండ్ నువ్వే పడుకున్నావు, కుక్కలు కూడా అరిసే, అండ్ బిగ్ బాస్ పిలిచిన వెంటనే మీరు రావట్లేదు, అది కూడా నీ కెప్టెన్సీలో బొక్కపడింది, అది నువ్వు చూసుకోవాలంటే మనోడు ఓవర్ కాన్ఫిడెంట్గా నెక్స్ట్ సారి కెప్టెన్ అయితే నేను అది చూసుకోను సార్ అని అన్నాడంట. అప్పుడు కళ్యాణ్కి అన్నాడంట, నీదే బాధ్యత, మనోని కెప్టెన్ అవ్వకుండా చూసుకోవాల్సిందే అని చెప్పి. తర్వాత దివ్య వర్సెస్ మాస్క్ మ్యాన్ ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో, ఆ టచింగ్ ఇష్యూది, అది మాట్లాడారంట. మాట్లాడి దివ్య నిఖిత నువ్వు అలా మాట్లాడడం రైటా అంటే రాంగ్ అని నా అమ్మాయి ఒప్పుకుంటే, మాస్క్ మ్యాన్ ఒక బ్రదర్ లాంటి వాడు, మీకు చెప్పాడు కదా కాల్ కూడా పట్టుకున్నాను, హీజ్ ఎ ట్రూ జెంటిల్మ్యాన్ అని చెప్పి అప్రిషియేట్ చేశారంట. తర్వాత సంజన ఎగ్ వీడియో చూపించవలసిన లేదు, ఆమె ఒప్పించుకుందంట. దానికి రీజన్ ఏం చెప్పారంటే క్రేవింగ్, నాకు 5 months బేబీ వదిలేసి వచ్చేసి నాకు క్రేవింగ్ వల్ల తిన్నాను సార్ అంటే, మాస్క్ మ్యాన్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి నాకు రీసెంట్గా పెళ్ళి ఏదో సంథింగ్ నాన్సింగ్ డైలాగులు వేస్తుంటే అప్పుడు తిట్టారని, మధ్యలో రావద్దు నేను ఆమెతో మాట్లాడుతున్నాను కదా అని చెప్పి. సో ఆమెకు పనిష్మెంట్ ఏం చేయాలి అని చెప్పి రాముని అడిగితే జైల్లో వేద్దాం అన్నాడంట. జైలు సరిపోతుందా అంటే అప్పుడు పనిష్మెంట్ ఓనర్ నుంచి టెనెంట్ కింద మార్చారంట 1 week. పెద్ద పని చేయ ఉండదు, ఆమె టెనెంట్కి వెళ్ళినా ఓనర్కి వెళ్ళినా చేయాల్సిన దొంగతనాలు ఆమె చేస్తారు. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది సంజన గారు ఎక్కువసేపు ఉన్నారు ఈరోజు ఎపిసోడ్లో. నెక్స్ట్ అలాగే ఈమెలో వెళ్ళారు కదా, అటు నుంచి ఎవరిని తెప్పిద్దామంటే ఏకాభిప్రాయంతో హరీష్ని మాస్క్ మ్యాన్ని టెనెంట్ నుంచి ఓనర్ కింద ప్రమోట్ చేశారంట. బట్ ఆయన ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి ఆయన ప్లేస్లో ఇంకెవరైనా పెడతారా లేదని చూడాలి సండే ఎపిసోడ్ రోజు. అండ్ మిగిలిన వాళ్ళందరూ సిల్వర్ స్టార్స్ వచ్చాయి కదా, వాళ్ళకి కూడా సమ్ పనిష్మెంట్స్ ఉంటాయని నాగార్జున గారు చెప్పారంటే సండే ఎపిసోడ్లో ఉంటుంది. సిల్వర్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ టైప్ సోగా వెళ్తున్నారు. బ్లాక్ అంటే అసలు ఏ పర్ఫార్మెన్స్ లేదు, గోల్డెన్ అంటే తోపు, అది సెగ్రిగేషన్. తర్వాత రితు వర్సెస్ ఫ్లోరా ఆ వీడియో వేశారంట. వేసి ఫ్లోరాకి అన్నారంట, నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలి, అదేమి ఫౌల్ గేమ్ కాదు, అది ఒక స్ట్రాటజీని నువ్వు అలాగా అనుకొని గేమ్ అన్నది రాంగ్ అని చెప్పి లైట్గా దొబ్బులు పెట్టారంట. నెక్స్ట్ తనూజకి అప్రిషియేట్ చేశారంట అని చెప్పి ఆ వీడియో వేశారంట. కళ్యాణ్ ఏడ్చినప్పుడు తనూజ వెళ్ళి కన్సోల్ చేస్తుంది కదా, గేమ్లా చూడాలి, మోటివేట్ చేసింది కదా, ఆ విషయానికి తనూజని అప్రిషియేట్ చేశారంట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కళ్యాణ్ని అంత బీభత్సంగా ఏం లేపలేదంట, నార్మల్గా పొగిడారంట. అండ్ ఏదైతే నిన్న జరిగిందో సంచలనం, ఆ విషయంలో వచ్చేసరికి రితుదే కైండ్ ఆఫ్ తప్పు, నీకు మోసం చేసింది అనే టైప్లో మాట్లాడేది ఇంక చూసుకో అన్నారంట. అంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి కాబట్టి, చిచ్చు పెడితేనే తుఫాను అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిచ్చు పెట్టారు కాబట్టి కన్ఫామ్గా నాగార్జున గారు అలా అన్నారని చెప్పి నామినేషన్స్లో ఇవి వస్తాయి. కళ్యాణ్ రితు కళ్యాణ్ వేయడం, డెమోన్ కళ్యాణ్. సో చాలా పెంట జరగబోతుంది నాగార్జున గారు పెట్టిన ఈ ఒక్క పుల్ల వల్ల. సో అది జరిగింది ఓవరాల్గా. మిగిలినవి మెయిన్ ఎపిసోడ్లో మీరు వీక్షించండి. మెయిన్ విషయాలు అయితే అది. సో ఫాస్ట్గా లాగిస్తాను అనుకుంటా. సో వీడియో కానీ ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే అప్డేట్లు వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రోమో 1లో చూసారు కదా, అదే గొడవ. ప్రోమో 2, ప్రోమో 3లో గట్టిగా వస్తే మనం చెప్పబోయేవన్నీ మనం అక్కడ డీటెయిల్గా గట్టిగా మాట్లాడుకుందాం అనాలిసిస్లో. అంతవరకు ఈ వీడియోని వీక్షించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.